ఈస్ట్ లో గల్ఫ్ వార్ అమెరికన్ సోల్జర్స్ కు చుక్కలు చూపెడుతోంది. సీజ్ ఫైర్ కాలంలోనూ ఆకలి కేకలు పెట్టేలా చేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ హర్మోజ్ తెరుస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఏప్రిల్ 17 వరకు కూడా ఇరాన్ తీరంలో మోహరించిన నౌకల్లోని సైనికులకు ఆహార పదార్థాల రవాణా ఆగిపోయింది. దీంతో యుఎస్ ట్రిపోలి అబ్రహం లింకన్ షిప్స్ లోని సైనికులు రోజు ఉడికించిన క్యారెట్లే తిని బతకాల్సి వస్తుందని అంటున్నారు. తాజాగా హర్మోజ్ జలమార్గం ఓపెన్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. మరి దీంతో అయినా అమెరికన్ సోల్జర్ల ఆకలి కేకలు తగ్గుతాయేమో చూడాలి. అమెరికన్ ఆర్మీకి అరకొర భోజనం. గల్ఫ్ వార్ లో ఇరాన్ లోనే నిలిచిపోయిన సైనికులు, సరఫరా ఆగిపోవడంతో అవస్థలు. సోషల్ మీడియాలో సైనికుల కుటుంబాల ఆవేదన. ట్రంప్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా చెప్పుకునే అమెరికా ప్రస్తుతం తన సైనికులకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితుల్లో చిక్కుకుందని ప్రచారం సాగుతోంది. ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంలో మోహరించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ట్రిపోలి వంటి భారీ యుద్ధ నౌకల్లో ఆహార సంక్షోభం తలెత్తిందని, సరిపడా ఆహారం అందక వేలాది మంది సైనికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్లు దాడులకు దిగడంతో యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధం కోసం అమెరికా తన బలగాలను మిడిల్ ఈస్ట్ లో భారీగా మోహరించింది. అలాగే సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను కూడా సిద్ధంగా ఉంచింది. ప్రస్తుతం ఈ నౌకల్లోని సిబ్బందికి ఆహారం సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉన్న కాస్త వనరులని జాగ్రత్తగా వాడుకోవడంలో సైనికులు అవస్థలు పడుతున్నారు. తాజా పండ్లు, కూరగాయల సరఫరా నిలిచిపోవడంతో కేవలం ఉడికించిన క్యారెట్లు, ప్రాసెస్ చేసిన మాంసంతోనే వారు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ సిచ్యువేషన్ కి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో సైనికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కుతూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇరాన్ కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను దిగ్బంధించడంతో అమెరికా నౌకలకు ఆహారం పంపే సప్లై చైన్ బ్రేక్ అయింది. ఇదే ఈ ఆహార కొరతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వేలాది మంది సైనికులతో నిండిన యుద్ధ నౌకల్లో ఇలాంటి పరిస్థితులు వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ అంశంలో ట్రంప్ ప్రభుత్వం నిర్వాకంపై డెమోక్రాట్లు విరుచుకుపడుతున్నారు.